దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు జ్ఞానులు అనబడిన వారు ఒక నక్షత్రమును వారు వెంబడించి వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు ఆనందభరితులై ఆ నక్షత్రమును వెంబడించి యేసు ప్రభు ఉన్న స్థలానికి వారు ప్రయాణమై వచ్చిన సందర్భము ఈ లేఖనంలో మనకు కనబడుచున్నది. అయితే ఈ లేఖన భాగంలో మనం చూడగలిగినట్లయితే అసలు ఈ బంగారము అనేది ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఈరోజు బంగారం యొక్క దాని యొక్క విశిష్టత ఏంటో కొన్ని మాటలు లేఖనములో ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూడగలిగినట్లయితే యేసు ప్రభువారిని వారు కలవటానికి 3 జ్ఞానులు వచ్చారు. మొదటి జ్ఞాని కాస్పరు ఆయన పేరు, 2వ జ్ఞాని బెల్తాజారు, 3వ జ్ఞాని మెల్కియోరు. ఈ 3 జ్ఞానులు 3 కానుకలు తీసుకుని ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా కాస్పరు అనే వ్యక్తి బంగారాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ బంగారము ఏ సందర్భంలో ఎవరెవరు తీసుకుని వస్తారు అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ బైబిల్ లేఖన భాగంలోనే ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఏంటి ఆ సందర్భం అంటే, రాజైన సొలొమోనును తన వైభవాన్ని చూడటానికి సేబా దేశపు నుండి ఒక రాణి ఆయన యొద్దకు ప్రయాణమై వస్తూ ఊరకనే రాకుండా ఆమె కొంత కానుకను తీసుకుని వచ్చింది. ఏమిటి ఆమె తెచ్చిన కానుక అంటే బంగారము. ఎంత తీసుకొచ్చింది ఆమె అని మనం చూడగలిగినట్లయితే 240 మణుగుల బంగారాన్ని సొలొమోను గారికి గిఫ్ట్ ఇవ్వటానికి తీసుకుని వచ్చింది. అంటే రాజులు అనబడిన వారు, రాజ్యాలను ఏలేవారు వారి యొక్క ఐశ్వర్యానికి తగినట్లుగా, వారు ఘనతకు తగినట్లుగా ఆ దినాలలో వారు బంగారాన్ని కానుకలుగా ఇచ్చిపుచ్చుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ లేఖనంలో మనం చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో రాజుగా ఆయన ఏలటానికి, శాంతి రాజ్య స్థాపించటానికి ఈ లోకానికి వచ్చాడని నాటి జ్ఞానులు గుర్తించి ఆయన రాజు అని మేము అంగీకరిస్తున్నాము కాబట్టి ఇదిగో ఆ రాజుకు తగినట్లుగా మేము ఈ బంగారం అనే కానుకను మేము తీసుకుని వచ్చాము అని ఇక్కడ దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవత్వానికి రాజరికానికి గుర్తుగా ఈ బంగారం కనబడుతుంది. మరొక సందర్భంలో మనం చూడగలిగినట్లయితే గల్ఫ్ దేశపు రాజు ఒకతను ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒక రాణికి గిఫ్ట్ ఇవ్వటానికి ఆయన కూడా విలువైన బంగారం తీసుకుని వచ్చాడు. ఈ విలువైన బంగారాన్ని మనం చూడగలిగినట్లయితే ఆమెకు ఎంత బంగారం ఇచ్చాడయ్యా అంటే ఆ బంగారం యొక్క వెల ఎంత అనంటే సాక్షాత్తు 7 కోట్ల రూపాయలట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క ఘనతకు తగినట్లుగా ఆ దినాన గిఫ్టులు ఇవ్వటం అనేది జరిగి ఉన్నది. అయితే ఈరోజు బంగారం అనేది రాజరికాన్ని మనకు ఇక్కడ తెలియచేయుచున్నది. జ్ఞానులు గుర్తించి నీవే మా రాజువు అని బంగారాన్ని సమర్పించి ఆయన రాజరికాన్ని చాటి చెప్పారు. అలాగే మనము చూడగలిగినట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన భక్తులు కూడా వారేం చేశారయ్యా అంటే నీవు మా రాజువు అని అంగీకరించిన
కొంతమంది భక్తులను మనము పరిశుద్ధ లేఖనములో గమనిద్దాం. మొదటిగా మనము చూడగలిగినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో కీర్తన గ్రంథము 145 కీర్తన మొదటి వచనములో ఒక చక్కటి మాట దావీదు గారు మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, ఆయన అంటున్నాడు కదా, రాజువైన నా దేవా నిన్నే ఘనపరిచెదను అని అంటున్నాడు. ఎందుకు ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు? రాజువైన నా దేవా నిన్నే ఘనపరిచెదను అన్నాడు. ఏ సందర్భంలో ఈ మాట అన్నాడు అనంటే, ఆయన కూడా రాజుగా ఉన్నాడు. కానీ దావీదు గారు తెలుసుకుంది ఏంటి అనంటే, ఆయన రాజులకు రాజుగా ఈ లోకానికి వచ్చాడు. అలాగునే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దావీదు గారు మరి రాజువైన నా దేవా నిన్నే ఘనపరుస్తా అంటే, వేల్పులలో మన యొక్క దేవుడు వంటి దేవుడు మరొకడు లేడు అనేది ఇది సత్యం. అందుకనే ఆయన లేఖన భాగంలో మనం చూడగలిగినట్లయితే దావీదు గారు మనస్ఫూర్తిగా దేవునిని ఘనపరుస్తున్నాడు. ఒక రాజు అయ్యుండి దావీదు గారు దేవుని యొక్క మందసాన్ని తన పురముకు తీసుకుని వచ్చే ఆ క్రమంలోనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా దేవునిని ఘనపరిచాడు అనంటే, తన పై వస్త్రము తొలగిపోయినది కూడా ఎరగకుండా అంతగా ఆత్మలో పరవశుడైపోయి, సర్వశక్తుడు మాతో ఉండటానికి తన యొక్క మందస్సము మా పురానికి వస్తుంది కాబట్టి ఆ ఘనుడైన దేవుడు మాతో ఉండటానికి వస్తూ ఉన్నాడు కాబట్టి మా రాజ్యము నిత్యము శాంతి సంతోషాలతో ఉండాలి అని, సమాధానముతో ఉండాలని ఆ సమాధానకర్తయగు దేవునిని వారు ఎంతగా ఘనపరిచారు అనంటే, మనము అనేక సందర్భాల్లో ధ్యానం చేసుకున్నట్లుగా కూడా మనకు కనబడుతుంది. అయితే అంతగా ఘనపరిచిన తన మైమరిచిపోయి ఆఖరికి తన భార్య కూడా అంటది కదా, రాజువు కదా, రాజుకు తగినట్లుగా నీవు వ్యవహరించాలి కదా అని మాట్లాడుతుంది. అయితే ఆయన అంటాడు కదా, నా రాజు ఆయన, నేను ఆయనకు పాదదాసుడిని, సర్వశక్తుడిని నేను ఘనపరచటానికి నా రాజరికం నేను అడ్డు పెట్టుకొని నేను నామకార్థంగా బ్రతకలేను. ఎందుకంటే ఈ స్థితిలో నిలబెట్టింది ఆయన. ఎక్కడో అడ్రస్ లేని జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నప్పుడు తన మహా ఐశ్వర్యమును బట్టి ఈ దీనుడుకు దేవుడిచ్చిన ఆ గొప్ప కృపను నేను కనుపరుచుకోవాలి. కాబట్టి ఆయన రాజైన నా దేవుడు ఆయనను మాత్రమే నేను ఘనపరుస్తానని దేవునిని ప్రియమైన దేవుని బిడలారా, రాజైన దావీదు గారు దేవునిని ఘనపరిచి, నీవే రాజువి, మమ్మందరిని ఏలే ఒక గొప్ప రాజు స్థానము నీకున్నదయ్యా అని దేవుని యొక్క హృదయానికి ఒక మంచి అనుసంధానమైన వ్యక్తిగా మారిపోయి భక్తుల జాబితాలో ఒక ప్రథముడుగా దావీదు గారు మనకు కనబడుతున్నాడు. రెండవ సందర్భంలో కూడా మనం చూడగలిగినట్లయితే ఇక్కడ కోరాహు కుమారుల గురించి మనం ధ్యానం చేసుకోవచ్చు. కీర్తన గ్రంథము 47వ కీర్తన 2వ వచనంలో ఒక మాట, యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజయ్యున్నాడు అని మాట్లాడారు. ఈ మొదట మనము ధ్యానం చేసుకున్న లేఖనములో దావీదు గారైతే ఆయన అంటాడు, ఆయన రాజు అని ఒక పరిపూర్ణమైన ఆమోదాన్ని ఆయన తెలియపరిచాడు. ఇక్కడ రెండవ సందర్భంలో మనం చూస్తే కోరాహు కుమారులు అంటారు, యెహోవా మహోన్నతుడు, అయితే ఆయన భయంకరుడు అన్నాడు. ఎందుకు అక్కడ భయంకరుడు అని ప్రభువుని అన్నారు అనంటే, వారు ఆ భయం నుంచి దేవుని యొద్దకు వచ్చిన వారని మనకు కనబడుతుంది. ఎందుకనంటే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ కోరాహు కుమారులు మరి భయంకరుడు అన్న మాట వాడారు అనంటే, తన తండ్రి కోరాహు అతడు దైవజనుడైన మోషే కుటుంబానికి ఒక వ్యతిరేకి. అందరూ ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత వ్యతిరేకత కలిగిన వాడంటే, తను చెడిన ఆలోచన కలిగిన వాడయ్యుండి తనతో పాటు మరికొందరిని ఏర్పాటు చేసుకుని ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, తనకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ దొరికారు. ఇక్కడ ఈ కోరాహు అనేవాడు, తర్వాత దాతాను అనేవాడు, అభిరాములు అనే ఈ ముగ్గురు కలిసి వారనుకుని
వారు ఏకీభవించి ఏం చేస్తున్నారయ్యా అంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా దైవజనుడి ఫ్యామిలీ మీద పెట్టారు. ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన అంటే, ఈ ఇశ్రాయేలీలు సర్వ సమాజంని లక్షల మంది ఉన్నారు కదా, ఒక ఫ్యామిలీ మాట మనం వినటం ఏంటి? అన్నేమో యాజకుడిగా పనిచేస్తున్నాడు, అక్కేమో మరి ప్రవక్తనిగా పనిచేస్తుంది, ఈ తమ్ముడేమో ఒక నాయకుడిగా పనిచేస్తున్నాడు. మన వంశంలో వాళ్ళు లేరా? మన గోత్రికుల్లో లేరా? మనము కూడా ఆ యొక్క స్థాయికి మనం వెళ్ళలేమా అన్నట్లుగా ఈ కోరాహు అనేవాడు కొంతమంది వ్యక్తులను తన వశపరుచుకొని దైవజనుడు దేవుడు అభిషేకించిన ఆ ఫ్యామిలీ మీద అనేక మార్లు ఇలాంటి దుష్ట ప్రచారం అనేది జరిగించాడు. ఈ క్రమంలోనే తనకు కొంత అవకాశం ఇవ్వడినా కానీ మార్పు లేని స్థితిలో తను ఉండుటను బట్టి దేవుని యొక్క జడ్జిమెంట్ అనేది ఇక్కడ కోరాహుకి తనతో పాటు ఏకీభవించిన వారికి వచ్చింది. ఏమిటి ఆ యొక్క జడ్జిమెంటు అంటే, తండ్రి అయిన దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, భూమి నెరవిడిచి వారిని మృంగివేయి అని అన్నాడు. ఆ క్రమంలోనే వారి గుడారాలు, వారి బిడ్డలు అనేక పరిస్థితుల్లో మరి భూకంపంలో వారు హతులైపోయిన పరిస్థితులు మనము చూస్తున్నాం. అయితే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవన్ ముద్దాయిగా ఉన్న ఈ కోరాహు కుమారులు మాత్రము చరిత్రలో ఒక మంచి గుర్తింపును సాధించుకున్నారు. ఏంటి ఆ యొక్క గుర్తింపు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ కోరాహు కుమారులు ఏం చేశారంటే, మా తండ్రి దోషానికి మేము పాత్రలు కాకూడదు, ఒకవేళ మా తండ్రి అవిధేయుడే కావచ్చు, కానీ ఒకవేళ దేవుని మేము వేడుకుంటే మమ్మల్ని బ్రతకనిస్తాడేమో అనుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క అన్నదమ్ములు పరుగున ఆ ఉగ్రత నుంచి తప్పించుకుంటూ పారిపోతూ ఎక్కడికి వచ్చారయ్యా అంటే ఒక మందిరం వారికి కనిపించింది. ఆ మందిరంలోకి వచ్చేసారు. ఆ మందిరంలోకి వచ్చి మందిరం యొక్క బలిపీఠం యొక్క కొమ్మును పట్టుకొని వారు దేవునిని వేడుకుంటున్నారు. ఏమని వేడుకుంటున్నారు తెలుసా? అయ్యా, నీ మందిరములో వానకోయిలకు గూటి స్థలం ఉన్నది, పిచ్చుకులకు నివాసం ఉన్నది కదా. మేము అల్పులము, మా తండ్రి దుర్మార్గుడే కావచ్చు, మా తండ్రి భయంకరమైన జీవితము కలిగిన వాడే కావచ్చు, మా తండ్రితో మేము ఏకీభవించిన వారము కాదు కదా. మరి ఈ శిక్ష మాకు నీ యొక్క మహాకృపను బట్టి ఈ ఉగ్రత నుంచి మమ్మను గనుక నువ్వు తప్పించగలిగినట్లయితే ఖచ్చితంగా నీ కొరకు మేము సాక్షులుగా బ్రతుకుతాము. మమ్మను బ్రతకని అయ్యా, మేము గనులము కాము. ఒక వానకోయిలకు గూటి స్థలము నీ మందిరంలో ఎలా ఉంటుందో ఆ స్థానం మాకు చాలు. ఒక పిచ్చుకులకు నివాసం అవి ఎలా ఏర్పాటు చేసుకుంటాయో ఆ స్థలం మాకు చాలు. ఆధిక్యతలు కానీ గొప్ప పరిస్థితులు కానీ మాకు అక్కర్లేదు, కానీ ఈ భూమి మీద శాపగ్రస్తమైన జీవితం నుంచి మాకు విడిపించి మాకు మంచి కృపలో మమ్మల్ని బ్రతకనివయ్యా, మేము ఈ జీవితం అంతా కూడా నీకు రుణపడిపోయి ఉంటాము అని వారు దేవుని సన్నిధిలో వేడుకుంటూ కన్నీరు గారుస్తూ వేదనతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ఎంత కృపగలిగిన దేవుడు ఆయన అనంటే, తండ్రి దోషము లెక్కైతే కుమారుల మీదకి వెళ్ళిద్ది అని అక్కడ లేఖనము కనబడుతుంది. కానీ ఆ దోషము నుంచి ఎలా తప్పించుకోవాలి అనంటే కోరాహు కుమారులు ఒక మంచి త్రోవను చూపిస్తున్నారు. అందుకే ఆ రీతిగా వారి యొక్క అవిధేయతను, తండ్రి యొక్క దోషాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆ యొక్క ఉగ్రత నుంచి వారిని విడిపించినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, దేవుడు వారిని బ్రతకనిచ్చాడు కాబట్టి ఈ లోకములో ఆ జీవము కలిగిన దేవుని మనము ప్రకటించాలి. ఎంతవరకు ప్రకటించాలంటే, ఊపిరి ఉన్నంత వరకు ఆయన కొరకు మేము నిలిచి ఉండాలి అని. ఆ దోషం ఇప్పుడు మేము పోగొట్టుకున్నాం, నెక్స్ట్ మా పిల్లల మీద ఉంటుంది కాబట్టి దేవుని యందు మేము సరిచేయబడి మా పిల్లల మీద వచ్చే దోషం కూడా మేము తొలగించుకోవాలి అనుకుని వారు చేసిన పని ఏంటంటే, దేవుని సన్నుతించుకుంటూ దేవుని గురించిన ధ్యానములో వారుంటూ దేవుని కొరకు వారు జీవించినట్లుగా కూడా మనము చూస్తున్నాం. అందుకనే ఇక్కడ కోరాహు కుమారులు కూడా కొన్ని కీర్తనలు రాశారట. అందుకనే ఈ కోరాహు కుమారుల కీర్తన భాగంలోనే దేవుని గురించి ఒక మంచి మాటను వారు తెలియపరచడు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు,
అయితే సర్వభూమికి ఆయన రాజయ్యున్నాడు. అంటే ఇక సమస్తానికి ఆయన అధినేత, రాజయ్యున్న దేవుడు, సర్వభూమికి ఆయన రాజు అని వాళ్ళు మనస్ఫూర్తిగా దేవునిని రాజుగా వారు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ సాక్షాత్తు రోమా గవర్నర్ గారు, ఈ రోమా గవర్నర్ గారు యేసు ప్రభు వారు తన ఎదుట నిలబడినప్పుడు ఒక మాట అడుగుతాడు, నీవు యూదులకు రాజువా అని అడుగుతాడు. అడిగినప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, నీవన్నట్లే అన్నాడు. అంటే మనుషులు ఏదో రాజుని ఒప్పుకొని దేవునికి సర్టిఫికెట్ ఇవ్వటం కాదు, కానీ సాక్షాత్తు ఈ భూమి మీద కూడా దేవుడే ఒప్పుకున్నాడు నేను రాజును అనని. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనము చూడగలిగినట్లయితే ఆయన అంటున్నాడు కదా, నేను రాజును అనని ఆయన్ని ఒప్పుకున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రకటన గ్రంథం కూడా మనం చూడగలిగినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ప్రత్యక్షతల గ్రంథము మరి దేవుని యొక్క ఆత్మచేత రాయించిన వ్యక్తిగా ఇక్కడ యోహాను గారు మనకు కనబడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు దేవుని గురించిన తెలియపరిచిన ఒక మంచి సత్యం ఏంటంటే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ భూలోకంలో అనేక మంది రాజులుగా చలామణి అవుతున్నారు, రాజ్యాలను ఏలుతూ ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఒక లీడర్ అని ఆయన ఉన్నాడు. ఆయన గురించి తెలియజేయుచున్న యొక్క మాటలు ఏంటి అంటే యోహాను గారు తెలియజేశాడు ఏంటంటే ఆయన రాజులకు రాజుగా ఆయన మనకు కనబడుతున్నాడు, ప్రభువులకు ప్రభువుగా కనబడుతున్నాడు. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈ ప్రకటన గ్రంథ ధ్యానంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు తెలియపరచడు ఏంటయ్యా అంటే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. ఆ తర్వాత మనం చూడగలిగినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటను మనం ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆయన ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కూడా దేవుని గురించి ఒక చక్కటి మాటను ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మన యొక్క దేవుని గురించి తనకున్న ఒక మంచి ఆ యొక్క ఘనమైన మాటను ఇక్కడ ప్రస్తావించున్నాడు. ఏంటి అని అంటున్నాడు, ఆయన శ్రీమంతుడైన దేవుడు, తర్వాత అద్వితీయుడు ఆయన. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి అయిన దేవుడు అని ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని మాట్లాడుతున్నాడు. ఈ దినమున ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనం చూడగలిగినట్లయితే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ముగ్గురు జ్ఞానులు ప్రభువుని కలుసుకున్నప్పుడు మొదటి జ్ఞాని అనబడిన కాస్పరు అనే వ్యక్తి బంగారాన్ని ఎందుకు తీసుకుని వచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనంటే బంగారము దైవత్వానికి అలాగనే రాజరికానికి గుర్తుగా కనబడుతున్నది. కాబట్టి ఆయన ఆ యొక్క కానుక ఇచ్చి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా స్వాగతించినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే మనము చూడగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతమంది వారి నోటితో రాజుగా ఒప్పుకున్నారు, వారి హృదయాల్లోకి ఆహ్వానించారు, వారి జీవితాలు ధన్యం చేసుకున్నారు అనంటే మొట్టమొదటిగా మనం చూడగలిగినప్పుడు దావీదు గారు అంటున్నాడు, లేని స్థితిలో ఉన్న నన్ను ఒక గొప్ప రాజుగా చేసేవయ్యా, కాబట్టి ఈ రాజునైనా నేను నీ ఎదుట నీ పాద దాసుడును, రాజువైన నా దేవా యుగయుగములు నిన్నే నేను గణపరుస్తాను, నీ నామము అంతా పూజనీయము, తాత్కాలికముగా నేను కొద్ది కాలము రాజులైన కానీ నన్నేలు వాడువు, యుగయుగములు నీవే నా రాజు అని శిరసావహించి సాగిలపడి దేవుని గణపరిచిన వ్యక్తులలో
ఒక వ్యక్తి దావీదు గారు మనకు కనబడుతున్నాడు. ఆయన ప్రభువుని రాజుగా గుర్తించి ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ వ్యక్తిని మనం చూసినప్పుడు కోరాహు కుమారులు అంటారు, యెహోవా నువ్వు మహోన్నతుడివయ్యా, అయితే నువ్వు భయంకరుడివి. నీ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవటం అంటే అంత ఈజీ కాదు. అయినా మమ్మల్ని నీ కృపను మేము వేడుకున్న వెంటనే నీ యొక్క సన్నిధిలో మమ్మను బ్రతకనిచ్చావు కాబట్టి ఇదిగో సర్వభూమికి నీవే రాజువే అని దేవునిని స్వాగతించారు. అల్పులమైన మా జీవితం, శాపగ్రస్తమైన మా జీవితము, ఇక మేము బ్రతకటము ఇది నిజంగా సాధ్యము కాదు అనుకున్న ఆ పరిస్థితిలో నిన్ను వేడుకున్న వెంటనే శాపాన్ని ఆపివేసి మా పాపములను పరిహరించి మమ్మ బ్రతక అవకాశమునిచ్చావు కాబట్టి నువ్వు సర్వభూమికి రాజువయ్యా అని వారు పూర్తిగా ప్రభువుని స్వాగతించి వారి హృదయాలు ప్రభువుకి అప్పగించుకున్నట్లుగా కూడా మనకు కనబడుతుంది. మూడవదిగా మనం చూడగలిగినట్లయితే సాక్షాత్తు రోమా గవర్నర్ గారు అంటాడు, నీవు రాజువా అని మాట్లాడతాడు. ఎందుకు ఆయన అట్లా మాట్లాడాడు అనంటే, రాజువా అనంటే ఆయనకేమి రాజ్యం లేదు, కిరీటం లేదు, ఏమీ లేదు. కానీ రాజు అని అందరూ నిన్ను అపహాసం చేస్తున్నారే, హేళన చేస్తున్నారే. నిజంగా వాళ్ళ మాటలు నిజమా లేకపోతే నీ అంతటా నువ్వు అంటున్నావా, ఏం సంగతి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, కానీ నేను రాజునే. వారి యొక్క హృదయమును తలుపునద్ద నుండి ఆయన తట్టుచున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన స్వరము విని ఆయనను ఆహ్వానిస్తారో రేపు శాంతి రాజ్యంలో వారిని స్థిరముగా స్థాపించే దేవుడు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు అన్నాడు, నేను రాజును అని తన నోటితో తను ఒప్పుకుని ప్రజలకు తెలియపరిచాడు తన యొక్క ఆమోదాన్ని. నాలుగవదిగా మనం చూడగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను గారు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దేవుని గురించి. ఏమని? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని తన యొక్క లేఖనములో పొందుపరిచి ఉన్నాడు. అలాగనే ఇక్కడ తిమోతికి రాసిన లేఖలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఐదవదిగా ఆయన అంటున్నాడు కదా, ఏమనంటే ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఇంతమంది భక్తులు గుర్తించి వారి యొక్క హృదయాల్లో, వారి యొక్క హృదయ సింహాసనము మీద దేవునిని రాజుగా స్థాపించుకొని వారి జీవితాలు ధన్యం చేసుకుని ఉన్నారు. అయితే ఈ దినాన ఈ క్రిస్మస్ వేడుకల్లో మనం గమనించినట్లయితే మనము అన్ని హంగు ఆర్భాటాలు చేసుకుంటున్నాము, కానీ నిజమైన రాజు నీ జీవితాన్ని ఏలబోయే ఆయన నీ హృదయమును తలుపునద్దు నుండి తట్టుచున్నాడు. ఆయన స్వరము గనుక నువ్వు వినగలిగినట్లయితే ఆయన నీ లోపలికి వచ్చినప్పుడు శాంతి రాజ్యంలో నిన్ను స్థాపించే దేవుడుగా కనబడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనము చూడగలిగినట్టయితే బంగారము ఎందుకు ఆనాడు పసిపిల్లవాడుగా ఉన్నా వారు అంత శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నారు అనంటే, ఈనాడు రాజు అవ్వాలంటే ఒకడు పుట్టాలి, పెరగాలి, చదవాలి, సమస్త విద్యలు నేర్చుకోవాలి. అన్నీ అయిన తర్వాత ఆ వ్యక్తిని డిసైడ్ చేయాలి, ఇతను రాజుకు కావలసిన క్వాలిటీస్ ఉన్నవా లేవా అని. కానీ ఇక్కడ ఒక గొప్ప ఆశ్చర్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చిన్న వయసులో ఉండగానే జ్ఞానులు పసిగట్టేశారు. ఏంటి అనంటే, ఆయన సమస్తాన్ని ఏలువాడు. కాబట్టి మా శిరస్సు వంచి నమస్కరించి ఇదిగో మేము ఆయన సన్నిధిలో మేము సాగిలపడి పూజిస్తున్నాము అని దేవుని సన్నిధిలో నమస్కరించి పూజించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి బంగారం యొక్క విశిష్టత, బంగారము ఆయన యొక్క రాజరికానికి గుర్తుగా మనం ధ్యానం చేసుకుందాం. అలాగే దేవుని చిత్తమైతే సాంబ్రాణి గురించి 2వ పార్ట్లో మనము విందాం. అటు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను దేవుడు నిత్యము ఏలునుగాక. ఆమేన్.